నాకెందుకు ఆడు మీకు దెబ్బేస్తాడు అనిపిస్తుందిరా. మేము దుబాయ్ వెళ్తున్నాం నీకు కుల్లే. రేయ్ మీరంతా నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఊళ్ళోకి మళ్ళీ ఎవడైనా శంకర్ దాదా వచ్చాడా? లేదు, రేపు 17న రాజుగారమ్మ పెళ్లి. మీరంతా వచ్చి పోయినడిగా వచ్చి తిని పెడతాండే. ఏడ్సేవలే, భోజనానికి కాదు, ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. సూర్యరావు, ఒక పిల్లలందరికీ మర్యాదలు బాగా జరుగుతున్నాయా? ఓ తెగ తిట్టేసుకుంటున్నారండి. దేనికిరా? మర్యాదలు ఎక్కువైపోయినాయి. తిట్టుకున్నా పర్లేదు, మర్యాదలు లోటు రాకుండా చూడరు. చూసుకుంటా కదండి. అలాగే పిన్ని, బాబుని రెడీ చేస్తారా? చేసిన ముస్తాబ్ చాలు, మీరు వెళ్ళండి, నేను చీర మార్చుకుంటాను. తెచ్చావా? ఇదిగో. పోదు కదా? లేదు, శుభ్రంగా పడుకుంటుంది. త్వరగా కల్పించి. రావాల్సిన వాళ్ళంతా బామ్మ, వచ్చేసారు. ఓసారి ఇల్లరా. వస్తాందమ్మా, అమ్మ పిలుస్తోంది. ఏమ్మా ఎలా ఉన్నాను? నా తల్లి బంగారు బొమ్మలా ఉన్నావు. నా దిష్టే తగలేలా ఉంది. ఇదిగో ఈ జ్యూస్ తాగు. వద్దమ్మా, నీ పెళ్ళి అవుతుందన్న ఆనందంలో నా కడుపు నిండిపోయింది. ఈ ఒక్కసారికి తాగు. రేపు నేను అత్తారింటికి వెళ్ళిపోతే నీకు ఎలాగో ఇవ్వలేను. సరే, నీ కోసం తాగుతాను. మొగుడు గొడవలో పడి బామ్మను మర్చిపోవు కదా. నిన్నెలా మర్చిపోతాను బాబా? అవసరమైతే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను. నా తల్లి, నా తల్లి, నా తల్లి, తీసుకోండి. సూర్రావ్, సూర్రావ్, ఏంటండి కంగారు? బామ్మగారు మళ్ళీ తొక్క మీద లెక్కేశారండి. కంటి మీద రెప్పేశారు. అర్జెంట్ గా అప్పరం పిలు. ఇక్కడే ఉండాలండి. ఇది పట్టుకోండి, మొత్తం తిరగండి. అపరా అపరా. సారీ అండి, ఈ గుడ్ టైంలో బ్యాడ్ న్యూస్. బామ్మగారు దుకాణం మూసారు. బామ్మగారు ఎంత పని చేశారండి బాబా? అమ్మాయి గారి పెళ్లి ఎవరికి గ్యారెంటీగా ఉంటానని చెప్పి ఇప్పుడు గ్యారెంటీ కార్డు చూపించి వెళ్ళిపోయారా బాబా? ఏడు పాపరా, చెట్టు ఎంత మంచి పుట్లా రాలిపోతే మీరు ఎడవకుండా నన్ను ఏడు పాపంటారండి. ఇలా ఏడుపులు పెడబాపులు పెడితే అవతల పెళ్లి ఆగిపోతురా. ఇంటికి హెడ్ లైట్ ఆరిపోతే పెళ్ళా పెళ్ళి కదండి, లేకపోతే బాగోదు. 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాటు చేసాం. ఈ సంగతి అలా తెలిసిందనుకో, ఆ శుభంగా ఫీల్ అయ్యి సంబంధమే వద్దంటారు. వద్దంటే మానేద్దాం. బావ కంటే ఎక్కువ. లేదమ్మా, పెళ్లి అయిపోయాక చెబుతాం. అంతవరకు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయండి. నువ్వు ఏడు బాబి చక్రాలు కూర్చుని పట్టరా. అందులో గుహ పెట్టి మండపం దగ్గర పెట్టేవరకు ఎవరికి అనుమానం రాకుండా ఉంటది. ఏదో భగవంతుడు దయ. ఇదేంటి? ఏడు బాబి నవ్వుతూ ఉండరా. అయ్యో, ఇదేంటి బావగారు? అమ్మగారిని ఈ చీరలో కూర్చోబెట్టారేంటి? మోకాలు చెప్పులు అరిగిపోయినాయి, ఎక్కువసేపు నిలబడలేదు. మరి కరుణానిధి గారి కజిన్ లాగా ఆ కళ్ళ చూడండి. కళ్ళ కలకలు ఎవరికి అంటుకోకూడదని జోడెట్టాం. బాగారు అయ్యా, ఈ పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూద్దారండి. నమస్కారం, వెళ్ళండి. చూసావా పిన్ని, ముసలిదానికి ఎంత కొవ్వో. నమస్కారం పెడితే కనీసం చిన్న నవ్వేనే నవ్వలేదు. రాజుగారి తల్లి కదా బడాయి. రాజుగారు అమెరికాలో బలపెట్టారా? కట్నం ఏమాత్రం ఇస్తున్నారంటావు? నేను అన్నదాని ప్రకారం 25 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాలు ఊడుపు చేను, 12 ఎకరాల అరటి తోట ఇస్తున్నారంట. 7 వారాల నగలు కూడా ఇస్తున్నారు. ఓ రాఫండ్రా, అవన్నీ ఎలాగిస్తారు? ఎవరు? ఓరి బాబ్జీ, ఇవ్వడానికి ఆస్తంతా రాజుగారి పేరు మీద లేదు, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది. ఎవరి పేరు మీద ఉంటే ఏంట్రా? ఆవిడకి మాత్రం ఒకతే మనవరాలు కదా, తను కాకపోతే ఇంకెవరికి ఇస్తుంది? ఈ పెళ్లి రాజుగారికే తప్ప ముసలానికి అసలు ఇష్టం లేదట. ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. నిజమే రో, ఇందాక తిట్టేసుకున్నారు. అవునా? ఈ పెళ్లే చేస్తానని ఆయన, ఒకేలా అదే జరిగితే ఆస్తంతా చైతన్య స్వామి ఆశ్రమానికి వస్తారని ఈవిడే మంకు పట్టు కూర్చున్నారట. ఆవిడ మాట అంటే మాటేరా, రాసినా రాసేస్తుంది. అయితే పెళ్ళికొడికి పిల్ల తప్ప రూపాయి బిల్లు కూడా దొరకదన్నమాట. నాకు డౌట్. నీకేంటి, తలకాయలో కూర్చున్న ఏదో ఒక డౌట్ వస్తుంది. ఏమండి, మీకు రాలేదా? ఎందుకు రాలేదు? మామగారు, 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 ఓ రూపొద్దు గాని మాట్లాడదే. ఇదిగో బాగారు, పెళ్ళైన తర్వాత అమ్మాయిని పలకీలు పంపిమంటారా, గుర్ర పైకిలు పంపిమంటారా? పడవలో పంపండి. కామెడీలు కామెడీ చూడగాని అత్తయ్య గ్యారంటీ పెళ్ళిన హుషారు కూడా లేకుండా కామ్గా కూకున్నారు. అబ్బాయి ఏం లేదండి, పెళ్లి తెచ్చిన పండించిన బార్డర్ బాగాలేదని అలిగింది. ఏమయ్యా,
నిజంగా బార్డర్ బాగోలేదని అడిగారా? పోర్ట్రేట్ దాటేసిన ఇక పార్ట్రేట్ తో పని ఏంటండి బాబు? బార్డర్ దాటవేంటి? బావగారు అది తెంగరాదమండి, ఒకటి అడిగితే ఒకటి చెప్తాడు. ఇప్పుడు పందారు చిలకలు ఏ సైజులో చేయించి పెట్టారు? ఈ సైట్ చేయించుకోండి. ఇదిగో అత్తయ్య గారు, మీరు ఇలా సైలెంట్ గా కూర్చోండి, నాకేం నచ్చలేదండి. అయ్యా హాయ్. ముహూర్తం దగ్గర పడింది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే రండి బావగారు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు కట్న కారు సంగతి తెలుసండి. అదేంటి బావగారు కొత్తగా అడుగుతున్నారు? ముందే చెప్పాను కదా. మీరు చెప్పడం కాదండి, ఆస్తంతా ఆమె పేరుందంట కదా, అవును అందుకే ఆ మధ్య చెప్పించండి. చెప్పాను కదండి అడిగిందని. మగ పెళ్లి వాళ్ళం మేము అలగాలి కానీ ఆ అలగట పెట్టండి. ఆవిడ ఊ అంటేనే పెళ్లి, లేకపోతే క్యాన్సిల్. మీరు ఈ పెళ్లి జరిపించినా జరిపించకపోయినా ఈవిడ మాత్రం ఊ అనలేదండి బాబు. ఏ గొంతు పోయిందా? గొంతులో పేణమే పోయిందా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత మోసం. శవాన్ని పక్కన పెట్టి మరీ పెళ్లి చేయిస్తారా? అది కాదండి. వద్దు, నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, అసలు ఈ సంబంధం వద్దు. ఇంకా చూస్తారేమిటయ్యా? పదండి పదండి. అమ్మగారండి, మీ వల్ల పెళ్లి కూడా అయిపోయిందండి. ఎంత పని చేశారు అమ్మగారండి? కొడితే కుర్తొట్లు పడతా చేస్తావా? అమ్మగారు తగేడు చేస్తున్నావు. నాకమ్మ నీకమ్మా. మీరు ఉండండి. అవును, కన్న కొడుకు ఆయన ఆడవట్లేదు, నువ్వేంటి రూపాయి పిల్ల మెంగిన చిన్నపిల్లలా తగేడుస్తున్నావు? ఏం చెప్పంటారండి నా బాధ? నా 10 నెలల జీతం ఈ ముసలాల దగ్గర దాచుకున్నాను. ఈ ఎక్కడ పెట్టింది కూడా చెప్పకూడదు వచ్చింది. వారిని నీ ఏడుపంతా దాచుకునే డబ్బు పోయినందుక? లేకపోతే నాకేం దోలా ఆడడానికి? 10 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేసాం, మొత్తం సంక్రాంతిపోయింది. పోయింది ఎలాగూ పోయింది. ఇంకెందుకు పాట రెడీ చేయండి, పట్టుకుపోదాం. ఉండండి, తులసి తీర్థం పోద్దాం. అది పోయే ముందు పోతారు, పోయిన తర్వాత ఎందుకు? పోయటం ప్రధానంగా ఎప్పుడు పోస్తే ఏంటండి? పైగా బామ్మగారికి పద్మప్రియ అంటే ప్రాణం. ఈవిడ పోస్తే ఆవిడ ప్రాణం తిరిగి రావచ్చు. ఆవిడ ప్రాణం తిరిగి వస్తే నా డబ్బులు తిరిగి వస్తాయి. పోయింది పోయింది అమ్మా, పోయింది, తొందరగా పోయింది. బామ్మగారు బతికారు, అయ్యగారు బామ్మగారు బతికారండి. నా జీతం కట్టింది కాబట్టి మీరు చచ్చిపోతారు, చచ్చిపోతారు. నేను బతకలేంట్రా, ఇంతకు ముందు పోయానా? ఇప్పటిదాకా చచ్చిపోయా ఉన్నావు. నువ్వు పోయావు అనుకుని పెళ్ళోళ్ళు కూడా పెళ్లి అనుకుని పోయారు. ఆవిడ బతికినందుకు ఆనందపడక పెళ్ళాగిపోయిందని బాధపడతారేంటండి? అవును నాన్న, నువ్వెంత బతిమాలినా వినిపించుకోలేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తావెందుకు? అవునండి, ఆ రాజుగాడు మరీ డబ్బు మనిషిలా ఉన్నాడు. అది నిజమేలే. ఒరే సూర్యవా, రేపు పొద్దుటే పెళ్లిళ్ళు పోకరం పిలవరా, అమ్మాయి ఇంకో సంబంధం చూద్దారు. ఒరే అప్పారావు, ఓసారి సమరసింహారెడ్డిని చూడరా. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు చూశాను. సినిమా కాదు, మా పుంజుని. ఏంటి బర్డ్ ఫ్లూ వచ్చిన పెట్టతో కాళ్ళేమైనా జారిందా? ఏమో మరి, 2 రోజులుగా బాదం పిస్తా తినట్లేదు, బ్రాందీ విస్కిల్ తాగట్లేదు, బాగా డల్గా ఉంటుంది. సర్లే, 4 రోజులు అబ్జర్వేషన్ పెడతాను, అక్కడ కట్టేసి వెళ్ళు. అలాగే. ఏంట్రా అంత కట్టకట్టుకుని వచ్చారు? పార్టీ గురించి. పార్టీయా? టీడీపీ పిఆర్పీనా? ఆ పార్టీ కాదు, మందు పార్టీ. అదెవరు పెట్టారు? రాజకీయ పార్టీల గురించి కాదు, నువ్వు ఇవ్వాల్సిన పార్టీ గురించి. నేనా? నేను పార్టీ ఎందుకు ఇవ్వాలి? అదేట్రా, లాటరీ వచ్చిందా? స్కూల్ కట్టిస్తున్నావా? నువ్వు చెప్పినట్టే పెళ్లి ఆపామా? ఫోన్లే ఎవరా? పైగా ఏరబాబు బాబ్జీ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రికి సరదాగా ఎంజాయ్ చేద్దాం. అవునరా, మళ్ళీ మేము ఎప్పుడు వస్తామేమో. సర్లే, రాత్రికి రండి, అన్ని రెడీ చేసి ఉంచుతా. పద పద, నువ్వు వెళ్ళడానికి అని రెడీ చేసుకోవాలి. రై, ఇది బొక్క మనకు. ఇది తీసుకుని సాయంత్రం పార్టీకి రెడీ చేయి, నేను స్కూల్ వరకు వెళ్ళి వస్తాను. ఈ తొక్కలో 200కి మందేం వస్తుంది, తిండే వండి పెట్టాలి. అరేంజ్మెంట్స్ అదరగొట్టేవరా? ఫారెన్ సర్కి ఎక్కడిది? శేషాలే ఫారెన్ మందు మనూరిదే, పక్కా నాటు. నాటు సరుక్కి నాటుకోడా? పందెం కోడి. పందు కూడా ఎక్కడదరా? ఆ తాతాజీ గడిది. ఓర్ని అబ్బా, దాన్ని కోసేసావా? మరి ఇచ్చేయమంటారు, మీరు ఇచ్చిన డబ్బులు మందుకే సరిపోలేదు. సోడాలు కూడా రోడ్కొచ్చాను. దాన్ని ఆడు సొంత కొడుకులా చూసుకుంటున్నాడు రా. కొవ్వెక్కిపోయి కోతు కూడా కోయిలాపోతుంది. రేపు ఎలాగో ఓడిపోతుంది, అప్పుడు మాత్రం అవతల కోసుకొని తిరిగిడేటి. సర్లే, ఈ విషయం ఆడు తెలియకుండా మేనేజ్ చెయ్. అబ్బా, కోడి అదిరిందిరా. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. నేనేటాడు అయ్యి ఉంటాడు, నువ్వు అలాగే పెంచుతున్నావు కదా. పెంపకం అంటే గుర్తొచ్చిందిరా, మా సమరసింహం ఎక్కడా? తింటున్నావుగా? అదే తినేటప్పుడు ఎందుకని లోపల ఇంటెన్సివ్ కేర్లో పెట్టాను. ఏం ప్రమాదం లేదు కదా మా బాబుకి? ఏమీ లేదు. ఉంటే గింటే రేపు సంక్రాంతి పోటీల్లో అపోజిషన్ పుంజికే ఉంటుంది. అదేంటి ఏడుస్తున్నావు? చికెన్ లో కారం ఎక్కువైందా? మమకారం ఎక్కువైందిరా. కొడుకు ఎదుగుదలని ఎదుటోడు పొగిడినప్పుడే కదరా తండ్రికి ఆనందం. ఆడు పందెంలో తొడగొట్టాలని, ఆ సౌండ్ ఈ చెవులతో వినాలని ఈ తండ్రి గుండె ఆరాట పడిపోతుందిరా. నువ్వు తినేది నీ కొడుకు మొక్కని తెలిస్తే గుండె ఆగిపోద్ది.
ఏంటంటున్నాడు ఆడు? అబే ఏమీ లేదు గుండు మొక్క కావాలేమో వడ్డించండి అంటున్నాడు. నేనంటే ఎంత అభిమానం రా మీకు. ఏడు పాప మందాగా రే 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 రే. 2 మూతలు మా బాబు కట్టొస్తాను రా. ఈ బ్రాండ్ అంటే పడి చచ్చిపోతాడు రా. అందుకే పోయాడు. నిద్రపోయాడు. ఇప్పటి వరకు కాంతారావు కత్తి ఫైటింగ్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. మళ్ళీ రేపొద్దున లేచి రామ్దేవ్ బాబా యోగా చేయాలి కదా. ఏంటోరా ఆడిని మరీ గారం చేసేస్తున్నారా మీరు. ఒక్కలే అవునరా. మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్తున్నారు? రేపే ఏర్పాట్లన్నీ సరిగ్గా చేసుకున్నారా? ఆ దుబాయ్ సినిగాడు అన్ని రెడీ చేసి పెడతానన్నాడు. మేము దుబాయ్ వెళ్ళిపోయి హ్యాపీగా ఏసీ వీడి కోడి గోల్ అయిందంటే మీ దుబాయ్ గోల్ మొదలైందా? లగడే టైం అయింది. ఈయనకి ఇంకా మెసేజ్ ఇచ్చి ఉంటుంది. వెంకాయమ్మ కాదు సోరమ్మ. చూదరమ్మ మిల్లు ఇటు కాదు అటు. దాని పేరు చెప్పేసరి దారి మర్చిపోయా. ఎవరయ్యా మీరు ఎక్కడేం చేస్తున్నారు? మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తాం. సార్ వచ్చాక ముగ్గురం కలిసి దుబాయ్ వెళ్తున్నాం. ఏమాడం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? లండన్ వెళ్తున్నా. ఈడవడరా లండన్ కి లగేజ్ లేకుండా చెం పట్టుకుని వెళ్తున్నాడు. వాడి గురించి మనకెందుకు గానీ మన దుబాయ్ సీన్ గారేర్రా. దుబాయ్ సినిగా సార్ మీ గురించే మాట్లాడుకుంటాం సార్. ఇక్కడ నుంచి ప్రతి రోజు నా గురించే మాట్లాడుకుంటా. వెళ్దామా సార్? వెళ్దామా సార్? ఒక అరగంట ఇక్కడ వెయిట్ చేయండి. నేను వెళ్ళి టీసీని మ్యాచ్ చేసి బర్త్ కన్ఫర్మ్ చేసుకొస్తాను. విమానంలో కూడా టీసీలు ఉంటారా సార్? మరి ఆయనకి చిల్లర ఇవ్వాలి, నా దగ్గర లేదు. మీ దగ్గర ఉందండి. 750 రూపాయలు. ఇదిగోండి, ఒక 1000 రూపాయలు ఉంది సార్. ఇదిగోండి, 1000 రూపాయలు వెరీ గుడ్. మిస్ కుఫ్లీ సైడ్ ఒరే బాబీ ఏరు బాబు బై బై. ఏంటో ఇక్కడే వెయిట్ చేయండి. మేడం గారికి మన పేర్లు కూడా తెలిసిపోయి సార్ చెప్పుంటారేమో. ఆ స్టోన్ ఉంటే తెలియట్లే కామేశ్వర్ లా ఉందిరా. ఇటు కామేశ్వరా గెటప్ మార్చేసింది. సీన్ గారి చేతిలో పడింది.